నమస్కారం అండి. ఇవాళ నేను మెడిటేషన్ గురించి చెప్దామని వచ్చాను. చాలామంది కూడా వారి లైఫ్‌లో మెడిటేషన్ అనేది ఒక పార్ట్‌గా ఉంటుంది. దాన్ని ప్రాక్టీస్ చేసి చాలామంది చాలా మంచి ఈ లెవెల్‌లో ఉన్నవాళ్ళున్నారు. మెడిటేషన్ అంటే ఒక కాన్సంట్రేషన్. అంటే ఒకే దాని మీద, ఒకే ఆబ్జెక్ట్ మీద కాన్సంట్రేట్ చేసి ఉంచడం కదా! అది అందరికీ తెలిసిందే. సో, ఆ మెడిటేషన్ అనేది ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. అది దేవుడి ముందు కూర్చొని కాసేపు ఆహ్, ఏదన్నా దేవుడికి సంబంధించినవి ఏదైనా స్మరించుకోవటం. ఏ ఏ భగవంతుడి ఇష్టం ఉంటే ఆ భగవంతుడు. అది కాసేపు అది కూడా దేవుడిని స్మరించుకొని మనకున్నవి అన్నీ దేవుడికి విన్నవించుకుంటే ఎవరికో మన బాధలు చెప్పే బదులు అది దేవుడికే మనం చెప్పుకోవచ్చు కదండి. అంటే వేరే వాళ్ళకి కూడా చెప్పుకోవచ్చు. అంటే మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, మనల్ని అర్థం చేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. ఇది అన్నిటికన్నా మనం నమ్మే భగవంతుడికి మనం చెప్పుకోవచ్చు కదా. మంచిదే. అంటే మన ప్రయత్నం మనం చేస్తూ భగవంతుడిని మనం మెడిటేట్ చేసుకోవచ్చండి ప్రతిరోజు కూడా. అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్పానండి. థ్యాంక్స్. ఇలాగే నేను ఒక పాట పాడదాం అనుకుంటున్నాను. పై పైనే సంసార బంధముల కట్టేవు, నా పలుకు చెల్లున నారాయణ. పై పైనే సంసార బంధముల కట్టేవు, నా పలుకు చెల్లున నారాయణ. నిగమ నిగమాంతవర్ నిగమనోహర రూప నగరాజ గరుడ శ్రీనారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ.